లోకల్ పోరుకు అడ్డంకులు ఎన్నో. ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లకు అడ్డంకులు ఎదురవుతున్నాయట. ఒకటే ఒక అడ్డంకి ఏంటంటే ఎటూ తేలని బీసీ రిజర్వేషన్ల పంచాయతీ. పార్లమెంట్ ఆమోదిస్తేనే రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు అమలు. ప్రభుత్వానికి స్పష్టం చేసిన న్యాయ నిపుణులు. తెలంగాణ చేసిన చట్టాన్ని నేటికీ ఆమోదించిన కేంద్రం. జనగణనతోనే కులగణన చేస్తామంటున్న సెంట్రల్ సర్కార్. 50% రిజర్వేషన్లకు అవరోధంగా సుప్రీంకోర్టు తీర్పు. ఒకవేళ సర్కార్ జీవో ఇస్తే ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించే ఛాన్స్. స్థానిక ఎన్నికలు లేక నిలిచిపోయిన కేంద్ర ఆర్థిక సంఘం నిధులు. ఇప్పుడు నిజంగానే డబ్బులు వస్తలేవా గ్రామ పంచాయతీల కంటే వస్తలేవు. ఎందుకంటే అక్కడ పరిపాలన పాలక మండలి లేనిది సెంట్రల్ గవర్నమెంట్ నిధులు విడుదల చేయదు. చాలా గ్రామాల్లో ఆ ట్రాక్టర్ల డీజిల్ పోస్తానికే పైసలు లేవు. మరి ఎలక్షన్స్ ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? బీసీ రిజర్వేషన్ల అంశం తేలట్లేదు. దీనికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వమే. మీరు అధికారంలోకి రాగానే మీరు మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని అమలు చేయడానికి ఇమీడియట్గా లైన్ క్లియర్ చేసుకునేది ఉండే. ఒకవేళ అమలు కాకపోతే ప్రజలకు చెప్పి అయినా మీరు ఏదో ఒక రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. చాలా ఆలస్యం చేశారు. ఇప్పుడు ఆ బీసీ రిజర్వేషన్ల బిల్లులు అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కి పంపితే గవర్నర్ రాష్ట్రపతికి పంపిండు. ఆడ పెండింగ్లో ఉన్నాయి. మరి ఆ పెండింగ్లో ఉన్న బిల్లుల మీద మీరు చేసిన పోరాటం ఏంది? ఆల్ పార్టీ తీసుకుపోతాం అన్నారు. ఏది? మీరు చేయరు, ఆయన ఎట్లాగూ చేయడు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఏమంటున్నారు? జనగణనతో పాటు కులగణన చేస్తాం, అప్పుడు చూసుకుందాం అన్నది వాళ్ళ ఆలోచన. ఒకవేళ పార్లమెంట్లో చట్టం చేయకుండా రాష్ట్రంలోనే ఏమైనా బిల్లు తీసుకొద్దామా అంటే దాన్ని ఎవరైనా కోర్టుకు పోతే కోర్టు అడ్డుకునే అవకాశం ఉంది. గతంలో దానికి ఆ సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అడ్డుకుంటుంది? సుప్రీంకోర్టు గతంలో చెప్పిన ఒక జడ్జిమెంట్ ఉన్నది. ఎస్సీ ఎస్టీలకి పోను అన్ని రిజర్వేషన్లు కలిపి మొత్తం 50% మించకూడదు అన్నది సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు. ఈ తీర్పు నేపథ్యంలో వీళ్ళు ఒకవేళ 42% బీసీలకు ఇస్తే మిగతా రిజర్వేషన్ వాళ్ళకి జనాభా ప్రకారం వచ్చే ఎస్సీ ఎస్టీలది కలుపుకుంటే దాదాపు 62% దాటుతుంది. దాన్ని కోర్టు కొట్టేసే అవకాశం ఉంది జీవో ద్వారా వెళ్ళినా. మరి ఏం చేయాలా? తక్షణమే వెళ్ళడానికి కూడా అంటే ఏదో ఒకటి జీవో ఇష్యూ చేసి టక్మన్ ఎలక్షన్లోకి వెళ్తే కోర్టు ఏమైనా అది ఎలక్షన్ స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఏం చేయలేమని అంటదా అంటే అట్లా అనడానికి కూడా అవకాశాలు లేవు. ఏమైపోయిందంటే దీన్ని ఆలస్యం చేసుకుంటూ వచ్చారు. చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు ఏమంటారంటే మేము పార్టీ తరపు నుంచి 42% టికెట్లు ఇస్తామని అంటారు. దానివల్ల ఉపయోగం లేదు. మీరు కాంగ్రెస్ నుంచి మీరు పెట్టిన దగ్గర అవతలైన కూడా మీరు ఇచ్చిన దగ్గరనే బీసీకి ఇవ్వాలని ఏముంది? ఒకవేళ అవతల బీఆర్ఎస్ బీజేపీ బీసీలకు 42% ఇస్తామని ముందుకొచ్చినా మీరు బీసీకి ఇచ్చిన దగ్గర వాళ్ళు ఇవ్వాలని ఏముంది? అదొక చట్టరూపం దాలిస్తేనే అందరూ ఒక గ్రామంలో ఒక బీసీ అనే రిజర్వేషన్ వస్తేనే అక్కడ బీసీ పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఏదేమైనా తొందరగా ఇనిషియేట్ తీసుకొని ముందుకెళ్ళాలి. నిధులు లేక కనీసం బల్బులు విద్యుత్ స్తంభాలకి బల్బులు కూడా పోయి ఆ బల్బులు కూడా వేయలేకపోతున్నారు. గ్రామాల్లో పాలన పడకేసింది. సో ఇప్పుడు ఎప్పుడు నిర్వహిస్తారు? అందరూ అదే అడుగుతున్నారు, ఎప్పుడు 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 అని. మరి రైతు బంధు 9 రోజుల్లో రైతు బంధు వేసారు. ఇందిరమ్మ ఇళ్ళ హడావుడి నడుస్తున్నది, రేషన్ కార్డుల హడావుడి నడుస్తున్నది. ఏదేమైనా గవర్నమెంట్ మరి పాత రిజర్వేషన్ల ప్రకారం వెళ్తుందో ఏం చేస్తున్నదో పక్కన పెడితే ఏదో ఒకటి చేసేది తక్షణం ఎలక్షన్లు పెట్టాలని ఒక ఆలోచనకైతే వచ్చినట్టు కనిపిస్తున్నది. ఎట్లా చేయబోతున్నారు అన్నది చూడాలి.